మన శ్రీ పెనుసిల లక్ష్మీ నరసింహ స్వామి వారి సన్నిధికి వచ్చాము. ఈరోజు నైట్ నిద్ర చేసాము, 13 నైటు. ఇది ఆదిలక్ష్మి నిలయంలో స్టే చేసామన్నమాట. ఈ బిల్డింగ్ వచ్చి ఆఫీసు, అంటే రూములు, గదులు అద్దెకు కేటాయించే ఆఫీస్ అన్నమాట. అక్కడ బుక్ చేసుకుంటే మాకు ఇక్కడ అలాట్ చేశారు. ఐప్సమ్ బట్టలు ఉన్నాయి కదా, అక్కడ అన్నమాట. క్లైమేట్ చూస్తే ఎర్లీ మార్నింగ్ 6:10 అయింది. ఇప్పుడు చూడండి, కొండ మీద ఫోటో మేఘాలు కొండని కప్పేసి ఉన్నాయి. చూడడానికి కనువిందుగా ఉంది. రవణయ్య స్వామి కూడా వీడియో తీస్తున్నాడు. డెవలప్మెంట్ బాగా జరుగుతుంది పెంచల్ కోనలో. ఈరోజు నైట్ పెళ్లి జరిగినట్టుంది. ఇక్కడ కళ్యాణ మండపం అరేంజ్ చేస్తున్నారు. శ్రీవారి అన్నదాన భవనము అంటే ఇది. శ్రీవారి అన్నదాన భవనం. శ్రీవారి అన్నదాన భవనము. కొండల మీద మేఘాలు మాత్రం చూడడానికి చాలా అందంగా ఉన్నాయండి. కొండ కనిపించకుండా మేఘాలు కప్పి ఉన్నాయి. మేము వచ్చిన కారు శ్రీవారి ప్రసాదములు విక్రయశాల, గదులు అద్దెకు కేటాయించే కేంద్రము. ఈ బిల్డింగ్ ఇది కళ్యాణ మండపం. శ్రీ పెనుసిల లక్ష్మీ నరసింహ స్వామి వారి కళ్యాణ మండపం. కోనల్లో వేగాలలో మా సాంగ్కి, మా బుడ్డ సాంగ్కి అదే కనిపించేది మెయిన్ గుడి ఎంట్రన్స్ గోపురము. నైట్ అంతా వర్షం పడింది బాగా. క్లైమేట్ బాగా చల్లగా ఉంది. ఇక్కడన్నీ కొండల పైనుంచి వచ్చే వాటర్ కాబట్టి చల్లగా ఉంది వాటర్. ఐస్ వాటర్. ముందర నుంచి వెళ్దామా, సైడ్ నుంచి వెళ్దామా? ఫ్రంట్ సైడ్ నుంచి దర్శనం వెళ్దామా? చూసుకున్నాను కింద చూసినట్టు. ఇక్కడ పెద్ద యాప్ సెట్ ఉంది, దానికి అరుగు కట్టారు. చాలా బాగుంది కూర్చోడానికి. ఇది మెయిన్ ఎంట్రన్స్. ఇక్కడ నైట్ పడుకోవడానికి పెద్ద షెడ్ ఉందండి. ఇక్కడ గుడి ముందే అన్నమాట. ఇది మెయిన్ టెంపుల్. బ్యాక్ సైడ్ చూడండి సీనరీ ఎంత బాగుందో. కొండల్లో మంచు. ఒక్కసారి సెల్ ఇట్ట పట్టుకో, ఈ జోగులో పెట్ట. వీళ్ళు వదిలేసి వచ్చేదానికి కుదరదు. ఇది మెయిన్ టెంపుల్. శ్రీ లక్ష్మీ నరసింహ. ఓం శ్రీ లక్ష్మీ నరసింహాయ నమః.
ఇది మెయిన్ ఎంట్రన్స్. ఈ భక్తులు ఎక్కువైనప్పుడు ఈ క్యూ లైన్లో వదులుతారనమాట భక్తుల్ని. ఇప్పుడు భక్తులు పెద్దగా లేరు కాబట్టి స్వామి వాళ్ళు రాని స్వామి. ఇది ఎంట్రన్స్. ఇక్కడ నుంచి సెల్లులు అలో లేదు. చిన్నగా